హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విన్ప్రియ వ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి బర్త్డే వ్లాగ్ అనమాట. సిస్టర్ బర్త్డేకి పార్ట్ 2 కింద ఇదైతే పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ నుండి బయటకు వచ్చేసాక రోడ్ పైన ఇంకా స్పెట్స్ అవి అమ్ముతున్నారు, క్యాప్స్ అవన్నీ. ఇంక ఇక్కడ వచ్చేసి ట్రై చేస్తున్నాము. నేను వచ్చేసి గోల్డ్ కలర్ ఫ్రేమ్లో చూశాను, నాకు చాలా బాగా సూట్ అయ్యాయి. సిస్టర్ కూడా బాగున్నాయి అనమాట. వాళ్ళందరూ వచ్చేసి నాకు బ్లూ కలర్ ఫ్రేమ్తో వచ్చిన బాగున్నాయని చెప్పేసి అన్నారని అవి తీసుకున్నాయి. ఇవి చాలా చాలా బాగున్నాయి, నాకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఫైనల్గా అయితే తీసుకున్నా. వాళ్ళ పిల్లలు వచ్చేసి క్యాప్స్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి వచ్చేసి మేమైతే రెస్టారెంట్కి వెళ్తున్నాము డిన్నర్ చేద్దామని చెప్పేసి. ఫస్ట్ బీచ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడ టైం అయితే మళ్ళీ డిన్నర్కి టైం అయిపోద్దని చెప్పేసి ఫస్ట్ డిన్నర్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి జగదంబ దగ్గర ట్రైన్ రెస్టారెంట్ ఉంది కదా, దాని పక్కన వచ్చేసి ఆల్వా హోటల్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. మా హస్బెండ్ వచ్చి సజెస్ట్ చేశారు, అంటే బాగుంటుంది అని చెప్పేసి. నేనైతే పార్సల్ తీసుకున్నా కానీ బట్ ఎప్పుడైతే వెళ్ళలేదు ఆ హోటల్కి నేను. అండ్ ఇక్కడ వచ్చేసి దాని ఆపోజిట్లో అనమాట చర్చ్ ఉంది పెద్దది. అక్కడ వచ్చేసి జస్ట్ అలాగా బాగుందని చెప్పి ఫోటో తీస్తుంటే ఫ్లాష్ వస్తుంది, రాలేదు ఫోటో. ఇంకా అలా జస్ట్ లైక్ అలా వీడియో తీసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా సిస్టర్ మేము అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చేసి బైక్ పార్క్ చేయడానికి వెళ్ళారు. సిస్టర్ వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ వెళ్ళారు. పిల్లలు మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఫోటో తీస్తున్నాం కానీ రాలేదు కదా, అందుకని చెప్పి వీడియో కూడా చూసారా ఫ్లాష్గానే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వెయిట్ చేస్తున్నాం మేము. అండ్ సండే కదా, ఫుల్ రష్గా ఉంది రోడ్స్ అన్నీని. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 9 అవుతుంది, 8:30 8:45 అలా అవుతుంది అనమాట టైము. ఇప్పుడే ఇంకా లంచ్కి డిన్నర్కి వెళ్ళకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, నైట్ అయిపోతుందని చెప్పేసి ముందు డిన్నర్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ దాని ఆపోజిట్లో వెయిట్ చేస్తున్నాం, ఇంకా వాళ్ళు రాలేదని చెప్పేసి. స్పెట్స్ ఇవైతే నేను తీసుకున్నా, నేవీ బ్లూ వచ్చిందనమాట ఫ్రేమ్. అంతగా బాగాలేదు, ఓకే అనిపించింది. ఆ గోల్డ్ ఫ్రేమ్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇగోండి ఇక్కడైతే హోటల్కి అయితే వెళ్తున్నాము. అండ్ బాగుంది, లోపల కూడా బాగుందన్నమాట. అండ్ మేము వెళ్ళి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం దమ్ బిర్యానీ. అండ్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఇంకా నాన్ వెజ్ తింటని చెప్పేసి బటర్ నాన్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ తినేసాము. ఆఫర్ అయితే బాగుంది, మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. జగదంబ దగ్గర ఆల్ఫా హోటల్. ప్రైజెస్ కూడా బాగున్నాయి అన్నమాట. ఫుడ్ ఒక 6 మెంబర్స్కి అలా సరిపోతుంది. దాంతోపాటు ఫుల్ డ్రింక్, పెద్ద డ్రింక్ ఒకటి ఇస్తారనమాట. చాలా బాగుంది, ఫుడ్ అలా సర్వ్ చేస్తున్నారు, బాగుంది అనమాట. అంతా నాకైతే నచ్చింది, హ్యాపీగా తినొచ్చు. ఇంకా సిట్టింగ్ అంతా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే తింటున్నాము ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది. అండ్ డ్రింక్ అయితే నేను ఇగోండి అక్కడ పెట్టాను నా డ్రింక్ అది. ఇంకా ఫుడ్ అయితే తినేసాం కంప్లీట్గా. ఫుడ్ తినేసి ఇంకా 9:30 అలా అయిపోయింది అక్కడే హోటల్ దగ్గర. ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. బయటకు వచ్చేసి ఇంకా బీచ్కి అయితే వెళ్దామని ఇంకా రెడీ అవుతున్నాము. ఇక్కడ నుంచి బీచ్కి వెళ్దామా, టైం ఎంత అయిందని చూసుకుంటున్నాము. ఇక్కడైతే ఇంకా బీచ్కి వెళ్తున్న టైంలో సిస్టర్ వాళ్ళు, చిన్ను సిస్టరు వాళ్ళ హస్బెండ్ ముగ్గురు వెళ్ళిపోతున్నారు బైక్ మీద. మేము వచ్చేసి ఆగి సిస్టర్కి అనమాట కేక్ తీసుకుంటున్నాము. తనకు తెలీదు మామూలుగానా. ఫస్ట్ ఇంటి దగ్గర కట్ చేస్తామని చెప్పి ఇంటి దగ్గర తీసుకుందాం అనుకున్నాం, బట్ ఇక్కడే కట్ చేసేస్తే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పేసి బీచ్ దగ్గర అనుకున్నాం. బీచ్ దగ్గర లైటింగ్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి, బాగాలేవు లైటింగ్స్ అవి. బట్ ఇక్కడ వచ్చేసి బేకరీకి వెళ్ళి కేక్ అయితే తీసుకున్నాం. జస్ట్ నేను, మా హస్బెండ్ కింద ఉన్నారు. బాగుంది కేక్, చాలా చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉందన్నమాట. బేకరీ అంతానా ఇక్కడ అన్నీ చూసుకొని కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాము. అండ్ కేక్ ఒకటి తీసుకున్నాము, పిల్లల చాక్లెట్స్ కావాలంటే. ఇంకా నేమ్ అది ఇక్కడ రాస్తున్నారు, నేమ్ రాయించేసి ఇంకా కేక్ అయితే తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. బీచ్ దగ్గర చాలా చీకటిగా ఉంది. అండ్ ఫొటోస్ వీడియోస్ ఏమీ బాగా రాలేదు, ఏమనుకోవద్దు వీడియో అయితే. ఎందుకంటే అక్కడ జస్ట్కి వచ్చేసి మీ మొబైల్ ఇస్తే ఫ్లాష్ ఆన్ చేయకుండా ఫొటోస్ తీయడం వల్ల బ్లాక్ వచ్చేసాయి ఫొటోస్, అందుకే అన్నీ యాడ్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడైతే బర్త్డే కేక్ బీచ్ దగ్గరికి వెళ్ళి ఇంకా కట్ చేస్తామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి వెళ్తున్నాము. కొత్తగా బీచ్ ఆపోజిట్లో ఎగ్జిబిషన్ పెట్టారు, బాగుంది. పిల్లలకి చాలా చాలా బాగుంటుంది, వెళ్ళండి ఎవరైనా. అంటే ఫస్ట్ పెట్టేది అనుకోకండి, ఫస్ట్ ఉండేది కాకుండా దాంట్లో ఇంకా కొత్తగా అన్నీ చేశారన్నమాట. షాప్స్ అన్నీ, తర్వాత అన్నీ పెట్టారన్నమాట, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా పెట్టారన్నమాట. కొత్తగా బాగుంది, ఎవరైనా చూడలేని వాళ్ళు వెళ్ళి చూడొచ్చు, బాగుందన్నమాట ఎగ్జిబిషన్. మేమైతే లోపలికి వెళ్ళలేదు, బట్ చూశాను. అండ్ సిస్టర్ వాళ్ళు వచ్చేసి ఇంక ఇక్కడ మేము ఆగాము, ఆ ఎగ్జిబిషన్ ఆపోజిట్లో ఉందామని చెప్పి ఆగితే వాళ్ళు కొంచెం ముందుకు వెళ్దామని చెప్పారు. ఇక్కడే కొంచెం లైటింగ్ బెటర్ అనమాట, ముందుకు ఇంకా చీకటిగా ఉంది. అందరూ లాస్ట్ 10 అయిపోయింది కదా అప్పటికే, ఇంకా జనాలు అందరూ వెళ్ళిపోతున్నారనమాట.
అండ్ కేక్ అయితే కట్ చేసాము. వీడియో ఫొటోస్ అయితే బ్లాక్ వచ్చాయి, అందుకని చెప్పేసి కొన్ని ఫొటోస్ మాత్రమే పెట్టాము. అండ్ వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా సింపుల్గా అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ డే అంతా ఈవినింగ్ టు నైట్ వరకు ఫుల్ జర్నీ బ్లాగ్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇది అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అందరూ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ లైక్స్ అయితే బాగానే వస్తున్నాయి, ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఎంకరేజ్ చేయండి నన్ను. ఇంకా వీడియోస్ చేస్తున్నానంటే ఎంతో కష్టపడి కదా చేస్తున్నాను, దాన్ని బట్టి మీరు చూసినప్పుడు కూడా కొంచెం లైక్ ఇవ్వండి. అండ్ కామెంట్ కూడా చేయండి. వీడియో ఎలా ఉందని కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ ఇంకా మంచిగా పెడతానమాట వీడియోస్. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో వస్తుంది, చూసేయండి. ఓకేనా, బాయ్ బాయ్.